హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్. సో ఆల్రెడీ మీరు టైటిల్ చూసినట్టయితే మీ అందరికి తెలిసి ఉంటుందండి, వీట్ గ్రాస్ వితౌట్ సాయిల్ ఎలా పెంచాలి అనేది. సో ఇది నేను ఎలా స్టార్ట్ చేశాను అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో నేను ఇదివరకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుంటాను, ఈ క్వారంటైన్లో మనం ఒక మంచి హెల్దీ డైట్ ప్లాన్ చేసుకుంటే కనుక, సో ఇది ఎక్కువ టైం ఉంది కాబట్టి మనం నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి, నెక్స్ట్ కంటిన్యూ చేసుకోవాలన్నా కూడా మనకి ఇది ఒక మంచి టైం అని నేను చెప్పాను. సో అదే నేను కూడా కంటిన్యూ చేస్తున్నాను, అదే ఫాలో అవుతున్నాను కూడా. సో ఎలా అంటే చాలామంది ఈ టైంలో జంక్ ఫుడ్ తింటారు, అండ్ అట్ ది సేమ్ టైం చాలామంది మంచి డైట్ కానీ లేదా ఎక్సర్సైజెస్ కానీ యోగా అలా ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో నేనైతే ఎక్సర్సైజ్ యోగా అవైతే చేయట్లేదు, బట్ మంచి ఫుడ్ అయితే తీసుకుంటున్నానండి. ఫుడ్ ఎలా అంటే నేను ఆల్రెడీ చాలా వ్లాగ్స్ అండ్ సపరేట్ వీడియోస్ అవన్నీ కూడా షూట్ చేసి పెట్టాను. లైక్ నేను మునగాకు కరివేపాకు జ్యూస్ అండ్ కొత్తిమీర పుదీనా జ్యూస్, కొత్తిమీర పుదీనా తులసాకు ఈ కాంబినేషన్ జ్యూస్, రా వెజిటేబుల్ జ్యూస్, అండ్ రీసెంట్గా నేను బ్లూ టీ అనేది చెప్పాను. సో ఈ బ్లూ టీ ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నాను అనమాట. సో వీటితో పాటు ఇంకా ఏమన్నా చేయొచ్చా హెల్తీగా అనే దానికోసం నేను ట్రై చేస్తున్నాను. సో ట్రై చేస్తున్న టైంలో నాకేంటి అంటే, సో నాకు ఎప్పుడు కూడా హిమోగ్లోబిన్ పర్సెంట్ అనేది బోర్డర్ లెవెల్లోనే ఉంటుందండి. సో బోర్డర్ లెవెల్ లైక్ గర్ల్కి 12 to 14 ఉండాలి, నాకు 11.5 11.9 సంథింగ్ అలానే ఉంటుందన్నమాట. సో దీనికోసం నాకు హీమోగ్లోబిన్ పెరగటం కోసం సో నేను ఏదన్నా కొత్తగా ట్రై చేద్దాము కొంచెం పెంచుకోవడానికి అని చెప్పి ఆ సర్చింగ్లో ఈ వీట్ గ్రాస్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇదివరకు అయితే కనుక నేను ఆల్రెడీ సాయిల్ అయితే పెంచాను, బట్ నేను ఇక్కడికి వచ్చాక ఒక టైం పాస్ అవ్వాలి, ఒక మనకి యావిగేషన్ అనేది ఏం తోచట్లేదు అని కాకుండా సో ఒక టైం పాస్ అవ్వాలి అనుకుని నేను స్టార్ట్ చేశానండి. సో మెయిన్గా ఎలా చేశాను, ఎన్ని రోజులు పెంచాను అనే దాన్ని చూసేదానికంటే ముందు అసలు ఈ వీట్ గ్రాస్ వల్ల యూజెస్ నేను చెప్పేస్తాను. సో ఫస్ట్ ఇదైతే కనుక వీట్ గ్రాస్ చాలా చాలా మంచిదండి. సో మీకు ఇలా డైరెక్ట్గా వీట్ గ్రాస్ అనేది దొరకకపోయినా సరే మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో లైక్ మనకి పౌడర్లా దొరుకుతుంది అనమాట, వీట్ గ్రాస్ పౌడర్ అనేది. సో మనకి ఆ పౌడర్ని మనం వాటర్లో కలుపుకునైనా తాగేయచ్చు, బట్ మనం ఇలా ఇంట్లో చేసుకుంటే ఏంటంటే ఫ్రెష్గా తాగితే ఇంకా కొంచెం మంచిది. మనకి నెంబర్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. సో దానిలో మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్కి వచ్చేసి మనకి బ్లడ్కి సంబంధించింది అనమాట. నేను ఫస్ట్ చెప్పుకున్నా కదా, రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఇంక్రీజ్ చేయడానికి. దట్ మీన్స్ ఏంటంటే మన హీమోగ్లోబిన్ పర్సంటేజ్ని పెంచడానికి అండ్ మన బ్లడ్ ప్యూరిఫై చేయడానికి కూడా ఈ వీట్ గ్రాస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ ఏంటంటే మనకి వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, అండ్ బాడీని డీటాక్సిఫికేషన్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఇలా నెంబర్ ఆఫ్ చాలా చాలా యూజెస్ ఉన్నాయండి. సో దీనిలో విటమిన్ సి అండ్ విటమిన్ ఏ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో విటమిన్ సి మనకి జనరల్గా చెప్పుకుంటే సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువ ఉంది అని చెప్పుకుంటాము. సో మనకి దీనిలో ఉండే విటమిన్ సి ఆరెంజెస్లో కన్నా మనకి ఎక్కువ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ విటమిన్ ఏ అనేది జనరల్గా మనం ఎక్కువ చెప్పుకునేది క్యారెట్స్ చెప్పుకుంటాం. సో క్యారెట్స్లో ఉండే దానికన్నా కూడా మనకి విటమిన్ ఏ కంటెంట్ అనేది మనకి ఈ వీట్ గ్రాస్లో ఉంటుంది. సో ఇలా మనకి దీనిలో నెంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉన్నాయండి. అట్ ది సేమ్ టైం మినరల్స్, న్యూట్రియంట్స్ కూడా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మనం గ్రీన్ వెజ్జెస్ తింటే చాలా మంచిది అంటాం కదండి. సో మన గ్రీన్ వెజ్జెస్ కన్నా కూడా జస్ట్ ఒక షార్ట్ ఆఫ్ వీట్ గ్రాస్ జ్యూస్ తాగితే కనుక మనకి చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ounces ఆఫ్ వీట్ గ్రాస్ జ్యూస్ ఈక్వల్ టు 4 pounds ఆఫ్ గ్రీన్ వెజ్జెస్ అనమాట. సో చూసారా ఎంత వేరియేషన్ ఉందో. సో మీరు అన్ని గ్రీన్ వెజ్జెస్ తినేదానికన్నా కూడా జస్ట్ ఒక షార్ట్ అనేది మనకి జనరల్గా బయట డైరెక్ట్గా అయితే కనుక మనకి ఒక చిన్న షార్ట్ టైప్లో ఇస్తారు, చిన్న గ్లాస్ లాగా ఇస్తారనమాట. సో మనకి దానిలో ఉండే దానికన్నా కూడా డబుల్ ట్రిపుల్ అనేది మనకి ఈ వీట్ గ్రాస్ జ్యూస్లో అనేది ఉంటుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను కూడా దీన్ని ఎలా పెంచాలి తెలుసుకున్నాను, అండ్ దీన్ని కూడా పెంచుతున్నాను. దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ నేను తీసుకుంటున్నాను. సో చాలా మందికి సిటీస్లో ఉండే వాళ్ళకి, అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి స్పేస్ అనేది ఉండదు. సో మనకి పెట్టుకోవడానికి కూడా చాలా మినిమల్ స్పేస్ ఉంటుంది. ఈవెన్ దానిలో కూడా పాట్స్ అవన్నీ కూడా చాలా మినిమల్ ప్లేస్లో పెట్టుకుంటాం కాబట్టి సో వితౌట్ సాయిల్ వీట్ గ్రాస్ అసలు పెరుగుతుందా లేదా అనేది నేను ట్రై చేశాను. సో వీట్ గ్రాసే కాదండి, ఇలా మనం ఏదైనా మైక్రో గ్రీన్స్ పెంచుకోవచ్చు,
అన్ని మైక్రోగ్రీన్స్ ఇది అది అని కాకుండా ఏదైనా మనం ఆ మైక్రోగ్రీన్స్ పెంచుకోవచ్చు అనమాట. సో చాలా చాలా సింపుల్. సో సాయిల్ లేదు, మనకి ప్లేస్ లేదు అని బాధపడేదానికంటే కూడా వితౌట్ సాయిల్ నేను ఈరోజైతే వాటర్లో పెంచాను. సో దాన్ని నేను చూపిస్తున్నాను అనమాట. సో చాలా సింపుల్ అండి. సో ఎవరికన్నా మినిమల్ స్పేస్ సాయిల్ లేకపోతే కనుక వీట్ గ్రాస్ని ఎలా పెంచాలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. సో జనరల్గా అయితే 6 to 10 days లోపు మనం హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో నేనైతే చాలా సింపుల్గా చూపించానండి. ఇది ఎవరికన్నా చేసుకోవడానికి వీలుగానే ఉంటుంది. సో ఎలా చేయాలి, ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి, జ్యూస్ ఎలా తీసుకోవాలి కూడా నేను చెప్పేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, దిస్ ఈజ్ ఆర్ వీట్ గ్రాస్. సో నేను వితౌట్ సాయిల్ అనేది గ్రో చేశాను. సో వితౌట్ సాయిల్ కూడా చూస్తున్నారు కదా, చాలా హెల్దీగా అండ్ ఎంత గ్రీన్ కలర్గా ఉందో. సో చాలా సింపుల్గా సాయిల్ లేకుండా మన వీట్ గ్రాస్ అనేది గ్రో చేసుకోవచ్చు. సో అది ఎలానో మీరు కూడా చూడండి. సో మన వీట్ గ్రాస్ గ్రోయింగ్ అనేది స్టార్ట్ చేసేస్తున్నానండి. సో ఇది ఫస్ట్ డే రోజు అనమాట. సో నేనైతే ఇక్కడ ఆబ్వియస్లీ మనకి వీట్ గ్రాస్ కావాలి అంటే మనకి వీట్ గ్రెయిన్స్ కావాలి. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఇంట్లో ఉన్న వీట్ గ్రెయిన్స్తో ఇక్కడ వితౌట్ సాయిల్ అనేది గ్రోయింగ్ అనేది ట్రై చేస్తున్నాను. సో చూసారు కదా, ఇది నార్మల్ వీట్ గ్రెయిన్స్, ఏమీ స్పెషల్గా ఏమి లేవు. సో ఈ వీట్ గ్రెయిన్స్ని తీసుకుని నేను వీట్ గ్రాస్ అనేది గ్రో చేస్తున్నాను. సో ఇవి ఆల్రెడీ డ్రైడ్ వన్ అండి, షాప్ నుంచి తెచ్చిన తర్వాత మళ్ళీ కడిగి ఎండపోసుకున్నవి అనమాట. సో వీటిలోంచి నేను కొన్ని తీసుకుని ఇక్కడ ఆల్రెడీ నానపెట్టేసుకున్నాను. సో నేను ఒక 1 బౌల్కి మాత్రమే చేస్తున్నాను. సో అందుకని ఇక్కడ కొన్ని గ్రెయిన్సే తీసుకున్నాను. ఆ గ్రెయిన్స్ని ఆల్రెడీ 3 hours నానపెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా కొంచెం మనకి ఇలా నలిపితే తెలిసిపోతుంది నానింది అని. సో కొంచెం ఎక్కువ నానితే ఏంటి అంటే మనకి గ్రోత్ అనేది త్వరగా స్టార్ట్ అవుతుంది. సో ఇదనే కాదు, ఏదైనా మనం మొక్కలు పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకుంటే మనకి గ్రోత్ అనేది ఈజీగా అండ్ ఎర్లీగా అనేది స్టార్ట్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇక్కడ నేను 3 hours అనేది నానపెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకుని ఇక నేను బౌల్లోకి షిఫ్ట్ చేస్తాను. సో చూసారు కదా, మనకి కొంచెం స్వెల్ అయినాయి నాని. ఇక్కడ చూసారు కదండి, నేను ఆల్రెడీ వాటర్ అనేది స్ట్రెయిన్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ ఏమీ వాటర్ అనేది మనకు ఉండకూడదు, 1 drop కూడా లేకుండా మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. అండ్ మన మెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను ఆ రోజు. సో ఇప్పుడు నేను ఎడిట్ చేసినా కూడా అంత ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. సో చూసారు కదా, ఇక్కడ నేను ఒక స్టీల్ జల్లెడ్ లాంటిది తీసుకున్నాను. సో మీ దగ్గర ఇలాంటిది లేకపోయినా పర్లేదు, ఏదన్నా ప్లాస్టిక్ది ఉన్నా పర్లేదు, లేదా ఏదన్నా వేస్ట్ మెటీరియల్ లాంటి ప్లాస్టిక్ది ఉన్నా కూడా అలాంటి దానికి ఇలా హోల్స్ పెట్టుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఇలా స్టీల్ది ఉంది. నేను ఇక్కడ ఓన్లీ ఒక్కదానికే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొన్ని తక్కువ గింజలే తీసుకున్నాను. సో కింద మనం వాటర్ పోసుకోవటానికి ఒక ప్లేట్ లాంటిది అండ్ ఒక వెట్ నాప్కిన్. సో ఈ 3 కూడా మనకి ఈ వీట్ గ్రాస్ని గ్రో చేయడానికి చాలా ఇంపార్టెంట్. ఈ 3 things అనేవి జల్లెడ, వెట్ క్లాత్ అండ్ కింద ప్లేట్. సో ఫస్ట్ నేను ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి వీట్ గ్రాస్ గ్రో చేయడానికి. నేను అడుగునున్న బౌల్లో కింద ఉన్న ప్లేట్లో ఒక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో మరి అంటున్నట్టుగా ఉండాలన్నమాట. మరి మనకి ఆ హోల్స్ అనేవి ఫిల్ అయిపోకుండా మనకి ఆ పై ప్లేట్కి అంటున్నట్టుగా ఉంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇలా మనకి వాటర్ పోసుకోవాలి. సో మనకి సాయిల్ లేదు కాబట్టి వాటర్లోనే మనం గ్రో చేస్తున్నాం అనమాట. సో వితౌట్ సాయిల్ నేను వాటర్లో గ్రో చేస్తున్నాను. సో హైడ్రోఫోనిక్ మెథడ్లో నేను ఈ వీట్ గ్రాస్ని అనేది గ్రో చేస్తున్నాను. సో సాయిల్ లేకుండా కూడా మనం వాటర్ని యూస్ చేసుకుని ఇలా ఏ మొక్కనైనా కూడా మనం పెంచుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా వాటర్ అనేది అంటున్నట్టుగా ఉండాలండి. సో ఎక్కువ ఉన్నా కూడా మనకి గింజలు అనేది కుళ్ళిపోతాయి, వాసన వస్తాయి. సో అలా అనమాట. సో అంటున్నట్టుగా మనకు ఉండాలి. సో అలా పోసుకున్న తర్వాత పైన మనకి గింజ మీద గింజ లేకుండా ఈవెన్గా గింజ పక్కన గింజ, అంటే ఒక గ్రెయిన్కి మధ్యలో గ్రెయిన్ మీద కాకుండా పక్కన ఉండేటట్టుగా మనం ఇలా మొత్తం గ్రెయిన్స్ని కూడా అరేంజ్ చేసుకోవాలి ప్లేట్లో. సో చూసారు కదా, ఇలా మనం మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి.
సో మీకు ఎక్కడన్నా ఇంకా గింజ మీద గింజ ఉన్నట్టు అనిపిస్తే కనుక కొంచెం ఇలా హ్యాండ్ యూస్ చేసుకుని మనం కొంచెం ప్రెస్ చేసినట్టయితే పక్కన ఉన్న పైన ఉన్న గింజ ఉంటే దాని పక్కకు వచ్చేస్తుంది. సో అలా మనం మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక నేను ఇక్కడ వెట్ క్లాత్ని యూస్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ వెట్ నాప్కిన్ యూస్ చేస్తున్నానండి. వెట్ మనీ ఉంటాయి కదా పేపర్ వెట్ నాప్కిన్స్ అనేవి, నేను అది యూస్ చేస్తున్నాను. అలా కాకపోయినా మీరు క్లాత్ అలా అయినా యూస్ చేసుకోవచ్చు. సో అలా ఇది నేను బాగా తడుపుకుని పిండేసుకోవాలండి. మొత్తం వాటరీగా ఉండకూడదు, మొత్తం స్క్వీజ్ చేసుకుని మనకు పైన డ్రై అయిపోకుండా ఇలా మనం ఒక వెట్ క్లాత్ అనేది కవర్ చేసుకోవాలి. సో కింద వాటర్ అంటున్నట్టు ఉండాలి అండ్ పైన ఇలా మనం ఒక వెట్ క్లాత్ని పెట్టుకోవాలి. సో ఇలా మనం 10 days అనేది 7 days అనేది ఉంచుకోవాలి. సో మీకు డ్రై అయిపోతుంది అన్నప్పుడు కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ డే. సో చూసారు కదా మనకి కొంచెం అనేది బయటకు వచ్చింది, స్ప్రౌట్ లాగా వచ్చింది కొంచెం. సో దిస్ ఈజ్ ద వెరీ ఫస్ట్ డే. సో ఆ వెట్ వైప్ అనేది మీకు ఎప్పుడైతే కొంచెం డ్రై అయిపోతున్నట్టుందో కొంచెం అలా కేర్ఫుల్గా చూసుకుని మీరు అప్పుడప్పుడు కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి. సో సమ్మర్ కాబట్టి కొంచెం త్వరగా డ్రై అయిపోతుంది. సో మీరు ఫ్రీక్వెంట్గా చూసుకుంటూ స్ప్రింకిల్ చేసుకుంటే మీకు త్వరగా అనేది గ్రోత్ అనేది ఉంటుంది. సో కింద వాటర్ కూడా మీరు ఎవ్రీ డే అనేది చేంజ్ చేసుకోవాలండి, లేకపోతే మీకు కింద వాసన రావటం కానీ కొంచెం స్మెల్ లాగా వస్తుంది, కొంచెం థిక్గా అయిపోతాయి వాటర్ కూడా. సో ఇలా ఎవ్రీ డే అనేది మీరు చేంజ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద సెకండ్ డే. చూసారా మనకి స్ప్రౌట్ లాగా మొత్తం వచ్చేసాయి. సో చూడటానికి చాలా సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనమాట. సో ఈరోజు కూడా అంతే, పైన వెట్గా నాప్కిన్ అనేది వెట్ చేసుకోవాలి, కింద వాటర్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో యాజ్ యూజువల్ 7 days అదే కంటిన్యూ చేయాలి. సో థర్డ్ డేకి మనకి గ్రీన్గా స్ప్రౌట్ రావటం అనేది స్టార్ట్ అయిపోయింది, అంటే మనకి మొక్క అనేది పెరగటం స్టార్ట్ అయిపోయింది. సో మీరు మధ్య మధ్యలో కొంచెం కింద వాటర్ చేంజ్ చేసుకున్నా కూడా మీకు అప్పుడప్పుడు కొంచెం స్మెల్ లాంటిది వస్తూ ఉంటుందండి. బట్ మీకు అలా బ్యాడ్ స్మెల్ కానీ లేదా ఏదన్నా వైరస్ బ్యాక్టీరియా లాంటిది అలా వైట్గా ఫామ్ అయినప్పుడు ఏంటంటే మీరు రన్నింగ్ వాటర్ కింద పెట్టి ఒకసారి వాష్ చేశారంటే మీకు అలాంటి బ్యాడ్ స్మెల్ కానీ బ్యాక్టీరియా కానీ ఉండదు. దిస్ ఈజ్ ద 4th డే. సో మనకి ఒక 1 or 2 inches అనేవి పెరిగాయి. సో కింద రూట్స్ చూసారా ఎంత బాగా మంచిగా గ్రో అయినాయో. సో అవి మనకి వాటర్లో తడవనట్టుగా అలా మనకు వాటర్లో ఉండాలి. సో అందుకని వాటర్ కూడా ఫ్రీక్వెంట్గా డే బై డే చేంజ్ చేయాలి. సో 5th డే చూసారు కదండి, మనం ఏదైతే బౌల్ తీసుకున్నామో దాని పైకి వచ్చేసాయి. సో ఇప్పుడు ఏంటంటే క్లాత్ వేయటం చాలా టఫ్గా ఉంటుంది. సో అందుకని ఏంటంటే కొంచెం ఏదన్నా కొంచెం లోతుగా ఉన్న బౌల్లో పెట్టుకుని మనం ఆ బౌల్ మీద మనం వెట్ క్లాత్ వేసామంటే మనకి ఆ గ్రాస్ అనేది వంగిపోకుండా అండ్ గ్రీన్గా హెల్దీగా ఉంటుంది. సో నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ బుట్ట లాంటిది తీసుకున్నాను. సో 6th డేకి చూసారా చాలా చాలా చేంజ్ వచ్చేసింది. సో పై వరకు వచ్చేసింది. సో 6th డే నుంచి అయితే నేను పైన వెట్ క్లాత్ కూడా వేయలేదు. సో చూస్తున్నారు కదా ఇలా డైరెక్ట్గా కింద ప్లేట్లోనే ఉంచాను అండ్ పైన వెట్ క్లాత్ కూడా ఏమి వేయాల్సిన అవసరం ఉండదు 6th డే నుంచి. సో అది తట్టుకుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద 7th డే. సో ఫుల్లీ గ్రోయింగ్ వీట్ గ్రాస్. చూసారు కదా ఎంత హెల్దీగా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో సాయిల్ లేకపోయినా సరే మనం హెల్దీగా అనేది పెంచుకోవచ్చు మనం ఇంట్లోనే. బట్ ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది మీరు ఫ్రీక్వెంట్గా ప్రతిరోజు వాటర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఏదన్నా బ్యాక్టీరియా లాంటిది ఏదైనా బ్యాడ్ స్మెల్ లాంటిది వస్తే కనుక రన్నింగ్ వాటర్ కింద మీరు వాష్ లాంటిది చేసుకోవచ్చు. సో కింద రూట్ సిస్టమ్ చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో, మనం ఇలా వంచినా కూడా పడదనమాట ఇక గ్రాస్ అనేది. సో దిస్ ఈజ్ ద 8th డే అండి. సో ఇక్కడ నేను 8th డేకి కట్ చేయటానికని రెడీగా ఉన్నానమాట. సో చూసారు కదా చాలా గట్టిగా కూడా ఉంది గ్రాస్ అనేది అండ్ హెల్దీగా ఉంది. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో కొన్ని అయితే చక్కగా గ్రెయిన్ మీద గ్రెయిన్ లేనివి చాలా హెల్దీగా అనేది గ్రో అయినాయి.
సో చూసారు కదా కింద ప్లేట్ అనేది తీసేస్తున్నాను. అండ్ రూట్ సిస్టమ్ కూడా డబుల్ స్ట్రాంగ్ అయిపోయింది. సో గుర్తుంచుకోవాల్సిన 2 టిప్స్ ఏనండి. ఏమైనా బ్యాక్టీరియా అలాంటిది వచ్చినా కానీ రన్నింగ్ వాటర్ కింద పెడితే మీకు నెక్స్ట్ డేకి అలా ఏమీ ఉండదన్నమాట. స్మెల్ వచ్చినా కూడా మీరు రన్నింగ్ వాటర్ కింద ఒకసారి కడిగినట్టు చేస్తే ఈజీగా అనేది ఉంటుంది. సో చూసారు కదా ఎంత హెల్తీగా ఉందో. సో దిస్ ఈజ్ ద హార్వెస్టింగ్ టైం. సో మీరు కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం గ్రీన్ది లాస్ట్కి ఉండేటట్టుగా, అంటే మనకి గింజ పైకి ఉండేటట్టుగా మనం కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, లాస్ట్లో జస్ట్ ఒక 1/2 ఇంచ్ లాంటిది వదిలేసాను అండ్ రిమైనింగ్ పై నుంచి కట్ చేస్తున్నాను. సో కట్ చేయడానికి 7th or 8th డేకి చాలా పర్ఫెక్ట్ టైం అండి. ఇంకా ఎక్కువ ఉన్నా కూడా మీకు ఏంటంటే దానిలో న్యూట్రియంట్స్ అన్నీ కూడా బయటికి అంత మనకి కరెక్ట్గా అనేది మనకి రీచ్ అవ్వు అనమాట. సో 7th డే ఆర్ 8th డే కట్ చేసుకుంటే ఏంటంటే దానిలో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. సో మైక్రో గ్రీన్స్లో ఎలాంటివి అయితే ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట. సో మనకి ఇంకా ఎక్కువ రోజులు ఉంచినా కూడా మనకి పీచులాగా అనేది ఫామ్ అయిపోయి మనకి గ్రైండ్ అవ్వకోకుండా వేస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో చూసారు కదా ఇలా నేను మొత్తం కట్ చేసేసుకున్నాను. సో చూసారు కదా ఎంత హెల్తీగా ఉంది. ఇక్కడ మనకి గడ్డి మామూలుగా వేస్ట్ మనకి బయట కనిపించే గడ్డి ఎలా ఉంటుందో ఇలా కట్ చేసి చూస్తే అలానే ఉంది, బట్ కొంచెం థిక్గా ఉందన్నమాట పట్టుకుంటే. సో ఈ గ్రాస్ యూస్ చేసుకుని మనం వీట్ గ్రాస్ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాం. సో నాకైతే ఇలా పట్టుకుంటే ఎంత సాటిస్ఫాక్షన్గా ఉందనండి. సో నేను ఇలా వాటర్లో గ్రో చేయటం అనేది ఫస్ట్ టైము వీట్ గ్రాస్ని. సో నాకైతే నేను సక్సెస్ అయిపోయాను అనమాట. సో అందుకని ఈ సక్సెస్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో అనేది మీకు పెడుతున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా తప్పకుండా సక్సెస్ అవుతారు. సో ఇక్కడ ఒక చిన్న లుక్ చూడండి మీరు. సో నేను ఆల్రెడీ కట్ చేసేసాను వీట్ గ్రాస్ అనేది. సో చూసారు కదా మనం సాయిల్లో పెట్టినప్పుడు ఎలా అయితే ఉంటాయో కింద రూట్ సిస్టమ్ కానీ అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మనం పీక్తో తెలుస్తుంది కదా మొక్క. నేను ఇక్కడ మీకు తిప్పి చూపిస్తున్నాను. సో చూసారు కదా మనకి రూట్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఎక్కడ కూడా మనకి ఇలా సపరేట్ అనేది అవ్వట్లేదు. సో నేను ఇలా కట్ చేశాను అనమాట. సో అంత గ్యాప్ ఉంచి కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఆ వీట్ గ్రాస్ అనేది మొత్తం కూడా మనకు వస్తుంది. సో హార్వెస్టింగ్ అయితే అయిపోయిందండి. దిస్ ఈజ్ ద జ్యూస్ టైం అనమాట. సో జ్యూస్ చేసుకోవటానికి ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. సో కొంచెం గడ్డిలా ఉంటుంది కాబట్టి మనకి మిక్సీ జార్లో తిరగటానికి టఫ్గా ఉంటుంది. సో అందుకని ఈజీగా మనకి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ పట్టుకునే కొద్దీ పట్టుకోవాలనిపించింది. సో చాలా చాలా థ్రిల్ ఫీలింగ్ అనమాట ఇలా పట్టుకుంటుంటే. సో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు ఈ వీట్ గ్రాస్ గ్రోయింగ్ అనేది. సో ఈ క్వారంటైన్ టైంలో ఒక 7 days అనేది అలా పాస్ అయిందనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో చాలా ఈజీగా మనకి కాస్ట్ ఏమీ 0 కాస్ట్తో మనం అని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసేసాను. నెక్స్ట్ ఇక జ్యూస్ చేసి మీకు తీసుకొస్తాను. సో అవర్ జ్యూస్ ఈజ్ రెడీ. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత గ్రీన్ కలర్గా ఉందో. సో టేస్ట్ కూడా తీయగానే ఉందండి. సో అలా అని చేదుగా బ్లాంక్ టేస్ట్ అయితే ఏమి లేదు. సో మనకి తాగుతుంటే స్వీట్నెస్ అనేది ఎక్కడో తెలుస్తుంది. మనం వీట్ గ్రెయిన్ తిన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఇలా వీట్ గ్రాస్ జ్యూస్ తాగినా కూడా అలాంటి ఫీలింగ్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా గ్లాసు. సో ఈ డైలీ ఈ గ్లాస్ ఆఫ్ జ్యూస్ తాగితే మీకు ఎవరికైతే బ్లడ్ ప్రాబ్లమ్స్ అంటే హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నా లేదా హెయిర్ లాస్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా సో ఈ జస్ట్ 1 గ్లాస్ తాగితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది హెల్త్కి.
సో చూసారు కదండి ఎంత ఈజీగా సాయిల్ లేకుండా మనం ఇంట్లోనే వీట్ గ్రాస్ని ఎలా గ్రో చేసుకున్నామో. చాలా అంటే చాలా సింపుల్. జస్ట్ మనం ఎవ్రీడే మార్నింగ్ ఒక 5 మినిట్స్ అనే టైం కేటాయిస్తే మనకి 7th డే ఆర్ 8th డేకి ఇలా హెల్దీ వీట్ గ్రాస్ అనేది మన చేతిలోకి వస్తుంది. సో దాన్ని యూస్ చేసుకుని చూసారా నేను అంత హెల్దీ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సో నాకు ఈ 7 days కూడా చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. సో నా అంతటి నేనే గ్రో చేసుకున్నాను అండ్ నేనే జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇలాంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందాలి అంటే కనుక మీరు కూడా ట్రై చేయండి. సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్ సెక్షన్ అనేది షేర్ చేసుకోండి. సో ఇక్కడ నేను డైరెక్ట్గా తాగేసానండి. బట్ మీ ఎవరికైనా డైరెక్ట్ టేస్ట్ నచ్చలేదు అంటే కనుక లెమన్ కానీ హనీ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో చాయిస్ ఈజ్ యువర్స్. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మరెన్నో హెల్దీ టిప్స్, హెల్దీ రెసిపీస్, బ్యూటీ, మేకప్, స్టైలింగ్, వ్లాగింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని హెల్దీ హోమ్ అండ్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.